ప్రభు యొక్క సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మనం హల్లెలూయా కోర్స్ మనం చెప్పుకుంటున్నాం కదా, అది మంచి కొరకే. ఎందుకంటే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే వారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అది వారిని స్తుతించినప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం కనుక ఎల్లవేళ కూడా మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనం ఘనపరచాలి. మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. ఎవరండి? త్రిత్వమై ఉన్న దేవుడు కనుక ఆ యేసయ్యను మనం స్తుతించాలి, ఘనపరచాలి. ఒక్కడిలోనే 3 గుణాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక శ్రమల దినపు నెలలోకి వచ్చామండి. చాలా మందిరాలు లెంట్ డేస్ జరుగుతూ ఉండి, మన మందిరంలో కూడా ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన ఘనంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క శుక్రవారం దినాల్లో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తిరిగినటువంటి అనేక ప్రాంతాలు, సమరయ, గలిలయ, దెకపొలి, అనేక ప్రాంతాలు తిరిగి ఆయన సువార్తను అందించాడు. ఆ విధంగా అందిస్తున్న సమయంలో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. రోగులను స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడు, పాపులకి పశ్చాత్తాపం కలగజేసి పాపులకి వారి పాపాలు కడిగి వేస్తున్నానని చెబుతున్నాడు. ఈ విధంగా అనేక రకాలుగా అనేక ప్రాంతాలకు తిరిగి ఆ యొక్క రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ ఉన్నాడండి. అనేక ప్రాంతాల్లో అనేకమైన కార్యాలు చేసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారంట ఈ యొక్క పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చాడు. పిలుపు పరిపాలన చేస్తున్నటువంటి కైసరయ ప్రాంతాలకు వచ్చి ఆ ప్రజల దగ్గరకు వచ్చి ఆ శిష్యుల దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు అడుగుతున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్టే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం అండి. కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారిలో కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, పిలుపు పరిపాలన చేస్తున్న కైసరయ ప్రాంతాలకు వచ్చి ఆ జనులలో అనేకమైన కార్యాలు చేసి ఉన్నారు కదండి. ఒక్కొక్క కార్యం చేసినప్పుడు యేసుని ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు యేసు ఎవరు అని ఈ ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా, నేను ఒక దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగును స్వస్థపరిచాను, మరొక దగ్గరికి వెళ్ళి దెయ్యాలు వెళ్ళగొట్టాను, మరొక దగ్గరికి వెళ్ళి ఇదిగో ఒక్కగానొక కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకొని పోతుంటే ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేయగానే ఆ కుమారుడు బ్రతికాడు, చనిపోయిన లాజరు బ్రతికాడు, ఇంకా అనేకమైన కార్యాలు ఈ ప్రజలందరి మధ్యలో నేను చేశాను కదా, నీటిని ద్రాక్షారసంగా మార్చాను కదా, ఎన్నో ఘనకార్యాలు చేశాను కదా, ఈ ప్రజలు నేను ఎవరు అనుకుంటున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి అని చెప్పి శిష్యులను అడుగుతున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. అంతే కదండి. ఎవరికి వారు మనము కూడా మనం పరీక్షించుకోవాలండి. ఏం చేయాలంట, మనం పరీక్షించుకోవాలి. ఎవరు ఎలా అనుకుంటే నాకెందుకులే, నా బ్రతుకు నాదే, నా ఇష్టం వచ్చినట్టుగా నేను వెళ్తాను, సంఘం ఎలా అనుకుంటే నాకేంది, సేవకులు ఎలా అనుకుంటే నాకేమి, సంఘ పెద్దలు ఎలా అనుకుంటే నాకేమి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అనడానికి వీలు లేదండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరీక్షించుకోవాలి. దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, మంచివాడు అంటున్నాడా, చెడ్డవారు అంటున్నారా, లేదా దేవుడు అంటున్నాడా, లేదా ప్రవక్త అంటున్నాడా, ఎవరు అంటున్నారు నన్ను?
నేను తెలుసుకోవాలని ఉంది, మీరు చెప్పండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా గ్రహించాలి, నా తోటి వారు ఇదిగో సంపూర్ణ అనే నన్ను వీళ్ళు ఏమనుకుంటున్నారు, మళ్ళీ అనే నన్ను నా తోటి వారు ఏమనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోవాలండి, ప్రశ్నించుకోవాలి. ఎందుకు ప్రశ్నించుకోవాలంటే నీ తప్పిదాలు నీకు కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చండి. నువ్వు అనుకుంటావు నేను మంచి వ్యక్తినే, నేను మంచిదాననే అని మనం అనుకుంటామండి. నీ లోపాలు ఎదుటి వ్యక్తులు గమనిస్తారంట. ఆమేన్, హల్లెలూయా. అంతేనా? ఎదుటి వ్యక్తులు నిన్నే గమనిస్తారు. ఇదిగో ఈమె పెద్ద భక్తురాలుగా ఉంది, పెద్ద భక్తుడిగా ఇతనున్నాడు, ఇతను ఎంత మాత్రం కరెక్ట్గా ఉంటున్నాడని చెప్పి నీ తోటి వారు నిన్ను చూస్తూనే ఉంటారు, పరీక్షిస్తూనే ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. నీవు వారి ముందర ఎలా ఉండాలంటే జ్యోతుల వలె ప్రకాశించాలంట. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలంట? జ్యోతుల వలె ప్రకాశించాలంట. జీవ వాక్యము చేత పట్టుకొని, దేవుని వాక్యాన్ని ధరించుకొని, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని, వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోకములో ఒక ప్రకాశించే జ్యోతి వలె నీ ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రకాశాన్ని చూసి అనేకులు నీ దగ్గరకు వచ్చి నిన్ను వెంబడిస్తూ, నీ వెలుగులోనికి వచ్చి నిన్ను వెంబడిస్తూ క్రీస్తు యొద్దకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా నీవంట జ్యోతుల వలె ప్రకాశించాలంట. కనుక నువ్వు పరీక్షించుకోవాలి, నిన్నేమనుకుంటున్నారో తెలుసుకోవాలి. చాలా మంది నిన్ను అనుకుంటారు ఒక దేవుడు కార్యాలు చేయాలని అనుకుంటుంది, కానీ దేవుడు మాత్రమేమా వెంబడించదు. దేవుని కార్యాలైతే ప్రభు నాకు అది చేయాలి, ఇది చేయాలి, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, ఆయన గొప్ప దేవుడు అని చెబుతారు. కానీ కష్టం వచ్చినప్పుడు ఏమో నిలబడలేదు, ఏమో కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, అలుగుడు ఎక్కువ. అంతే కదండి. ఇతరులు నిన్ను గురించి అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు, కానీ నువ్వు గమనించుకోవాలి. ఇతరులు నన్ను కోపం ఎక్కువ అంటున్నారంటే నాలో కోపం ఉండకూడదు, నేను కోపాన్ని తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా, నీవు ఒకవేళ నీకు కోపం వస్తే సూర్యుడు అస్తమించే లోపలే నువ్వు సమాధాన పడాలంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ కోపాన్ని తీసేసుకోవాలంట, ఆ కోపాన్ని మర్చిపోవాలంటండి. దేవుడు చెప్తున్నాడు. నువ్వు వాక్యం చేత ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నువ్వు తొందరపాటు మనసుని ఇద్దరు అనుకుంటున్నారేమో, ఈమె తొందరపాటు స్త్రీ అండి, ఈమె కదిలించుకుంటే తొందరపాటు ఎక్కువ అనుకుంటే నువ్వు ఆ తొందరపాటును మానుకోవాలి. నువ్వు బూతులు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావు అనుకో, ఇతరులు నిన్ను చూసి అయ్యా ఏమో నోరు కదిలిస్తే, ఏమో క్రైస్తవుడుగా ఉంటున్నారు కానీ నోరు కదిలిస్తే ఆ మాటలు మేము వినలేమండి అని అనుకుంటున్నప్పుడు నువ్వు అనుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. నిజ క్రైస్తవురాలుగా నేను ఉండాలంటే నేను సరి చేసుకోవాలనుకోవాలండి. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకోవాలి. కనుక సాక్షాత్తు దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఈ ప్రజల మధ్యలో ఎన్నో కార్యాలు చేశారు కదా, ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే వెంటనే అంటున్నారంట, కొద్దిమంది అంట ఇతను బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనుకుంటారంట? బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారంట. గమనించాలండి. నీ తోటివారు, నీ సేవకుడు, నీతో ఉన్నవారు నేను అనుకోవాలి, నీవు కూడా ఒక యోహాను వలె మొహమాటం లేకుండా తప్పు చేసిన వారిని గద్దించే స్వభావం ఉంది, తప్పు చేయకుండా యథార్థంగా జీవించే స్త్రీగా ఉందని నిన్ను చూసి ఇతరులు అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యోహాన్ అంట మొహమాటం లేని వ్యక్తి అంట, బాప్తిస్మిచ్చి యోహాను. ఎవరు తప్పు చేసినా ఒప్పుకునేది లేదండి, సత్యాన్ని బోధించేవాడు. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని దగ్గరకు వచ్చి బాప్తీసాలు తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని చూసి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మొదట మీరు మారండి, మీరు మారి మీ బ్రతుకు మార్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసును అంగీకరించి వచ్చి బాప్తిసం తీసుకోండి. ఆమేన్, హల్లెలూయా. మొహమాటం లేదండి. ఏదో వచ్చారు కదా నేను కూడా మునుగుతాను, నాకు ఇవ్వు అని చెప్పి రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, క్రీస్తుని అంగీకరించకుండా అందరితో వస్తే ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి ప్రకటన చేసిన వ్యక్తి బాప్తిసం ఇచ్చు
యోహాను. ఆమేన్, హల్లెలూయా. అయ్యో వీళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు అలుగుతారేమో, వీళ్ళు వెళ్ళిపోతారేమో, నా మీద కోపపడతారేమో, సంఘాన్ని విడిచిపెడతారేమో, సంఘానికి దూరం అవుతారేమో. లోకాల్లో అతను వ్యతిరేకం లేదండి. ఎవరు ఎన్నన్నా కూడా పట్టించుకునేదే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి మాత్రమే భయపడేవాడు, దేవుని మాట మాత్రమే వినేవాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను అటువంటి గుణం కలిగిన వ్యక్తి అండి. ఇదిగో హేరోదియ భార్యను హేరోదు పెళ్లి తన భార్యగా చేసుకుంటే వెంటనే యోహాను వెళ్ళి గద్దించాడు. ఇది తప్పు కదయ్యా, నీ అన్న భార్య నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని గద్దించాడు. చూసారా, ఒప్పుకోలేదు. అతను ఆ రాజ్యానికి రాజు, నువ్వు రాజు కావచ్చు, పరలోక రాజుకు నేను భయపడుతున్నాను, ఆ రాజు చెప్పినట్టే నేను చేయాలని చెప్పి ఈ లోకంలో ఉన్న రాజుకు భయపడకుండా అతను చేసిన తప్పును గద్దించాడు, హెచ్చరించాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేనండి, కొంతమంది విశ్వాసులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. సేవకుడు అనే వ్యక్తి ఏం చేయాలంటే గద్దించాలి, తప్పదండి. అమ్మా నువ్వు ఇలా ఉంటే తప్పు, నువ్వు సరి చేసుకోమని చెప్పాల్సిందే ప్రియ దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారనుకో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారనుకో, నువ్వేం చేయాలి? వారికి చెప్పాలి, ఇది తప్పయ్యా, ఇది దేవునికి వ్యతిరేకము, ఈ విధంగా నువ్వు జీవిస్తే ఇది మన కుటుంబానికి ఆశీర్వాదము కాదు అని చెప్పాలండి. ఇది మన కుటుంబానికి శాపాన్ని తెచ్చి పెడతారు కనుక మనం దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమీ పొందుకోలేం, ఏమీ సాధించుకోలేం. కనుక దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దయ్యా, నీ బ్రతుకు మార్చుకో అని చెప్పి నీ భర్తకు నువ్వు చెప్పాలి, నీ భార్యకు నువ్వు చెప్పాలి, నీ పిల్లలకు నీవు చెప్పాలండి. నువ్వు నీ భర్తకి చెప్పలేదనుకో, ఏదో ఒక రోజు నీ భర్తే నీ విశ్వాసం నుండి నేను బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి, క్రైస్తవం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి, దేవుని ఆజ్ఞల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నీ భర్తే కారణం అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నువ్వేం చేయాలంటే, తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా కూడా మొహమాటం లేకుండా అయ్యా సరి చేసుకో, ఇది మన దేవునికి ఇష్టమైంది కాదు అని చెప్పి చెప్పాలంట. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారు కూడా యోహాను వలె ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు మొహమాటం లేదండి, ఎవరు వచ్చినా కూడా ఇది తప్పు అని గద్దించే వ్యక్తిగా ఉన్నాడు. కనుక అటు యోహాను వలె యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కనుక వారు అంటున్నారంట, ఇతను కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆత్మ యేసులో ఉన్నది ఏమనుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, నిజంగా ఆ దేవుడే ఈ లోకానికి వస్తే వారు గుర్తుపట్టలేకపోతున్నారు. యోహాను ఆత్మ యేసులో ఉన్నదేమో, యేసు కూడా యోహాను వలె ఉన్నారు అనుకుంటారండి. ఎందుకో తెలుసా, యేసుక్రీస్తు వారు ఒప్పుకోవడం లేదండి. కొద్దిమంది అంట అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు, పరిసయ్యులు, అప్పుడు ఉన్నటువంటి యాజకులు వీరేం చేస్తున్నారంటే, ఇదిగో మీరు పుదీనాలో దశంభాగం కావాలి, జీలకర్రలో దశంభాగం కావాలి, అదొందా బియ్యము అన్నిట్లో కావాలి అని అంటున్నారంట. కానీ వీళ్ళు మాత్రం ఏమి ఇవ్వట్లేదంట. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళైతే ఇలా ఉండండి, ఇలా చేయండి, ఉపవాసాలు ఉండండి అంటున్నారు. కానీ వీళ్ళు ఉపవాసం అంటున్నా, మీరు ఇలా చేయండి, ఇలా బ్రతకండి అని చెబుతున్నారు. కానీ వీళ్ళు అలాగా బ్రతకడం లేదండి. అందుకే అంటున్నారు, సున్నం కొట్టిన సమాధులారా అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు అంటున్నారండి యేసుక్రీస్తు వారు. ఓ పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మీ జీవితం ఎలా ఉందో తెలుసా? సున్నం కొట్టిన సమాధిలా ఉన్నారు. పైన అయితే అందంగా ఉన్నారు, మంచి వస్త్రాలు, నీట్గా ఒళ్ళును కడుక్కొని సున్నం కొట్టినట్టుగా మొత్తం పూసుకొని చక్కటి వస్త్రాలు వేసుకొని వస్తున్నారు. కానీ మీ హృదయం చచ్చిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. మీ లోపల మొత్తం చచ్చిపోయిన దేహాలు కలిగిన వారిగా ఉన్నారు. లోపల మొత్తం ఆత్మీయంగా మీరు చచ్చిపోయిన వారిగా ఉన్నారు. కనుక మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. దైవికంగా మీరు ఎలా ఉన్నారంట? చచ్చిన వారి వలె ఉన్నారు. సున్నం కొట్టిన సమాధి లోపల ఏముంటుంది? శవం ఉంటుంది, జీవం ఉంటుందా? జీవం ఉండదంట. మీరు పైన అలంకరణ చూస్తున్నారు, కానీ లోపల మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకోవడం లేదు. మొదట లోపల ఉన్న కుళ్ళును తీసివేయండి, లోపల ఉన్న ఈర్షను తీసివేయండి, లోపల ఉన్న అసూయలు తీసివేయండి, లోపల ఉన్న కోపాలు, పగలు, కొట్లాటలు అన్ని తీసివేసి ప్రేమ, నిరీక్షణ, శాంతి, సమాధానం, ఆత్మ ఫలాలు కలిగిన బిడ్డలుగా మీరు ఉండమని దేవుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
కనుక యేసుక్రీస్తు వారు మొహమాటం లేకుండా వారిని తిడుతుంటే వారు యేసును కోపంగా చూస్తున్నారంటండి. అందుకంట యేసును చూసిన వారు కొంతమంది అనుకుంటారంట, ఇతను బాప్తిస్మం వచ్చి యోహాన్లాగా మాట్లాడుతున్నాడే, ఆమేన్ హల్లెలూయా అని అనుకుంటారంట. రెండో వ్యక్తి అండి, కొంతమంది అంట కొందరు ఏలియా అనియు ఏమనుకుంటారంట అండి, కొంతమంది ఏలియా అనుకుంటున్నారంటండి. ఇతను ఏలియా ఏమో, ఏలియా వలే ఉన్నాడు కదా, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వర్షము కుమ్మరించబడిందండి. అర్థమవుతుందా? ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా ఏలియా నిలబడ్డాడండి. ఎవరికి భయపడలా, ఎవరికి దడవలేదండి. ఆహాబు భార్య తాను భయపెట్టినా కూడా, యెజబెలు భయపెట్టినా తాను భయపడకుండా రోషం కలిగిన వ్యక్తిగా దేవుడు కొరకు నిలబడ్డాడు. 100 మంది ప్రవక్తలు ఒక సైడ్ ఉంటే తానొక్కడే నిలబడి సవాలు చేసి ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని భూలోకానికి నడిపించాడు. ఆమేన్ హల్లెలూయా. అంత రోషం కలిగిన వ్యక్తుడు. అతను అంటున్న మాట, యెహోవాయే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఆమేన్ హల్లెలూయా. రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఇదే రోషం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, మందిరము దగ్గరంట కొంతమంది గొవ్వలు అమ్ముకుంటున్నారంట. ఏం చేస్తారు అమ్మాయి ఎలిజబెత్ గారు? గొవ్వలు అమ్ముకుంటున్నారంట. కొంతమంది జంతువులు, గొర్రెలు అమ్ముకుంటారు, మేకలు అమ్ముకుంటారు, ఎట్లు అమ్ముకుంటారు, ఏదేదో వస్తువులన్నీ అమ్ముతారంట. యేసయ్య కోపం వచ్చిందండి. ఏంది నా మందిరాన్ని మీరు దొంగల గుహ చేస్తున్నారు? ఇది వ్యాపార స్థలం అనుకుంటున్నారా? ఇది ఆత్మీయ స్థలము. ఆత్మీయంగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే స్థలము. ఇది ప్రార్థనా మందిరము. దీన్ని దొంగల గుహగా మీరు చేయొద్దు అని చెప్పి కొరడా తీసుకొని ఇది ఇచ్చాడండి. ఆమేన్ హల్లెలూయా. అన్ని అక్కడ ఉన్నటువంటి అమ్ముకునే వారి యొక్క ఆ కొండలను, అమ్ముకునే వారి వస్తువులను, ఆ గొర్రెల్ని, మేకల్ని, గొవ్వల్ని అన్నిటి తరం కొట్టాడంట. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు కోపపడిన సందర్భం అక్కడ. ఎందుకంటే రోషం కలిగి కోపపడ్డాడండి. నా మందిరాన్ని, నా దేవుని మందిరాన్ని వీరు దొంగల గుహగా చేస్తున్నారే, ఒక వ్యాపార స్థలంగా చేస్తున్నారే, సంతలో వ్యాపారం చేసినట్టుగా నా మందిరం దగ్గర వ్యాపారం చేస్తున్నారని చెప్పి కోపం వచ్చి ఎదిరించాడు. ప్రియ దేవుని బిడ్డ కొరడా తీసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన రోషం కలిగిన వ్యక్తిగా చేశాడు. నా మందిరము ప్రార్థనా మందిరంగానే ఉండాలి కానీ దొంగల గుహగా, వ్యాపార స్థలముగా ఇది ఉండకూడదు అని చెప్పి ఎదిరించాడు. ప్రియ దేవుని బిడ్డల, దేవుని మందిరంలో అపవిత్రమైన ఉంచకూడదు. దేవుని మందిరాన్ని వేరొక దానికి మనము వాడకూడదు. ప్రియ దేవుని బిడ్డల. ఎందుకంటే దేవుని మందిరం దేవుని మందిరముగానే ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. కనుక అదే రోషం యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. కనుక ఆ ప్రజలు అంటున్నారు, యేసుక్రీస్తు వారు ఏలియా వంటి వాడు అంటున్నారంట. ఆమేన్ హల్లెలూయా. ఏలియా ఆత్మ యేసులో ఉన్నదేమో అని అంటున్నారంట. మూడో వ్యక్తి అండి ఎవరంటే ఇర్మియా అంటున్నారంట. ఎవరంట? ఇర్మియా అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రజల కొరకు ఎంతగానో ప్రార్థించాడండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడండి. తీసుకొస్తే శిష్యులు అంటున్నారంట, అయ్యా మేము ఎంతగా ప్రార్థించినా ఇంతలో ఉన్న దెయ్యం వెళ్ళడం లేదయ్యా. ఆ పిల్లవాడి తండ్రి అంటున్నాడంట, చిన్నప్పటి నుంచి నా బిడ్డను అగ్నిలో పడేస్తుందయ్యా, ఈ దెయ్యము నీళ్ళల్లో పడేస్తుందయ్యా, ఎన్ని చేసిందో నా బిడ్డ అల్లాడిపోతున్నారయ్యా. మీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ ఈ దెయ్యం వెళ్ళలేదయ్యా, మీరేమైనా చెయ్యండి అయ్యా అంటే యేసయ్య బాధపడి ప్రార్థన చేస్తాడు. నేను మీతోనే ఉన్నాను కదా, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? కష్టంగా ఉన్నది ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది కదా అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కొన్ని కార్యాలు తొందరగా జరగవండి. కొన్ని కార్యాలు జరగాలంటే కఠినమైన ఉపవాసము కావాల్సిందే ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నువ్వు ఎంతగా ఉపవాసం ఉంటావో అంత ప్రతిఫలం పొందుకుంటామండి. ఒకరు అంటున్నారు నాతో, పాస్టర్ గారు మేము ఇంతగా కష్టపడితే, మేము ఇంతగా ప్రార్థన చేస్తే మాకు దేవుడు ప్రెగ్నెంట్ ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ప్రెగ్నెంట్ ఇచ్చాడు కదా పాస్టర్ గారు, మరి కొందరు ఉన్నారు కదా వారు సరిగ్గా మందిరానికే రావడం లేదు, ఎప్పుడో ఒకసారి వస్తారు, పూర్తిగా విశ్వాసం లేదు, వారికి వెంటనే దేవుడు ఇచ్చాడు, మాకు ఇన్ని దినాల తర్వాత ఇచ్చాడు కదండి అని ఒకరు అడుగుతున్నారండి. ఆమేన్ హల్లెలూయా. నేను అన్నాను, కష్టపడి పొందుకుంటే ఆ విలువ తెలుస్తుందమ్మా. ఆమేన్ హల్లెలూయా. కష్టపడి పొందుకుంటే ఏం తెలుస్తుందండి? ఆ విలువ తెలుస్తుంది. ఉచితంగా ఇచ్చారండి, విలువ తెలుస్తుందా?
ఏమంటే ఉచితంగా ఇస్తే విలువ తెలియదండి. ఉచితంగా ఇస్తే నువ్వు అది తీసుకెళ్ళి నీ పిల్లల దగ్గర ఇస్తావు, ఆ పిల్లలు దాన్ని ఏం చేస్తారు, చించేస్తారండి. వారం అంతా కష్టపడి నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదించి వచ్చిన 500 రూపాయల నోట్లు తీసుకెళ్ళి బీరువాలో పెట్టకుండా నీ పిల్లోడు చేతికి ఇచ్చావనుకో, ఆ పిల్లోడు 500 రూపాయల నోట్లని 2గా చించాడు అనుకో, నీకేమనిపిస్తుంది? బాధ వేస్తుందండి. అయ్యో, నేను సోమవారం నుంచి శనివారం దాకా నేను పగలంతా ఎండలో కష్టపడి సంపాదించిన ధనము ఈ పిల్లోడు చించేశాడే అని చెప్పి ఎంత బాధపడతాం ప్రియ దేవుని బిడ్డారా. ఏం చేస్తావు తెలుసు, నీవు పిల్లోడు చించుతాడేమో, నా పిల్లవాడి చేతికి దొరికితే పాడు చేస్తాడేమో అని చెప్పి ఏం చేస్తామంటే వాళ్ళకి కనపడకుండా, వాళ్ళకి అందకుండా బీరువాలో దాచిపెడతాం. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అంతేనండి, కష్టపడితే దాని విలువ తెలుస్తుంది. ఉచితంగా వచ్చిందనుకో దాని విలువ తెలియదండి. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి నువ్వు పొందుకుంటే అది నీకు విలువైనదిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ వంట ఒకానొక రోజు, రే నీ కోసం నేను ఎంత కష్టపడ్డానురా, నీ కోసం నేను ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాను, ఎంతగా ప్రార్థిస్తే దేవుడు నాకు నిన్ను ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ విలువ తెలుసు కనుక మనం మర్చిపోమండి. కానీ కష్టపడాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమే కదా, ఎందుకు శిష్యులారా మీరు ఇలా చేస్తున్నారని చెప్పి ప్రార్థన చేయగానే ఆ పిల్లవాళ్ళలో ఉన్నటువంటి మోగ చెవిట దెయ్యాలంతా కూడా బయటికి వెళ్ళిపోయినాయి అండి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని అడుగుతారు శిష్యులు, మేము ప్రార్థన చేసి ఎందుకు పోలేదయ్యా అంటే యేసయ్య అంటున్నాడు, ఇది ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి కార్యాలు యేసుక్రీస్తు వారు చేశారు. ప్రజల కొరకు కన్నీరు కార్చారు. యేసయ్య దగ్గరికి కుష్ఠరోగులు, అదేవిధంగా పక్షవాతం కలిగిన వారు, ఇంకా అనేకమైన రోగాలు కలిగిన వారు గుంపులుగా యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అంట వారి మీద కనికరబడి వారి కొరకు ప్రార్థన చేసి స్వస్థపరిచాడంట. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇర్మియా కూడా అంట ప్రజల కొరకు కన్నీరు కార్చే వ్యక్తి అంటాడు. ఎంతగా రోధించేవాడు తెలుసా? అయ్యో, పాపంలో పడిపోతున్నారయ్యా, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించండి, నీ భర్తకు ప్రార్థన చేయడం నేర్పించండి, ప్రార్థించే స్త్రీలను లేపండి, రోధించే స్త్రీలు కావాలి, గుండెలు కొట్టుకొని ప్రార్థించేవారు కావాలి, నిత్యము సంఘములో ప్రార్థించే స్త్రీల బృందము కావాలి, ప్రార్థించే బృందము కావాలి. వస్తున్న శ్రమను తప్పించుకోవాలంటే మీరు ప్రార్థన చేయండి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నది ప్రవాహం వలె కన్నీరు కార్చండి అని చెప్పి ఇర్మియా ప్రార్థించేవాడంట. ఇంకా ఏమనేవాడు తెలుసా మల్లిగారు? స్తోత్రం, హల్లెలూయా. మల్లిగారు ఏమనేవాడంటే మల్లిగారు ఏమనేవాళ్ళంటే ఆయన అంటున్నాడు, నా కనులను జలఓటగా మార్చమంటున్నాడు అంట. ఏమంటారమ్మా? జలఓటగా, నిత్యము కారే ఒక ఓటలాగా చెయ్య. ఎంతగా ఏడ్చినా కన్నీరు రావడం లేదయ్యా, ఈ ప్రజలు మారాలని ఏడుస్తున్నాను, ఈ ప్రజలు మార్పు చెందాలని ఎంతగా ఏడ్చినా వీరు మారడం లేదు, ఇంకా నేను ఆడవాలని ఉంది, ఇంకా ప్రార్థన చేయాలని ఉంది, నా కనులను ఒక జలఓటగా చేయవా అని వేడుకుంటాడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇర్మియాకు ఒక పేరుందండి. ఆయన పేరు ఏంటంటే కన్నీటి ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. ప్రజల కొరకు ఏడ్చి ప్రార్థన చేసిన ప్రవక్త, నిత్యము ప్రార్థన చేసిన ప్రవక్త, వారు మారకపోయినా మారాలని చెప్పి నిత్యము ప్రార్థన చేసి కన్నీరు కార్చిన ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రజల కొరకు ఆ విధంగా ప్రార్థించేవాడంట. ఎవరు వచ్చినా వెళ్ళిపోండి అనేవాడు కాదండి. కనాను స్త్రీ, ఒక అన్య స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఆమెను కూడా తన కుమార్తె దెయ్యం చేత పట్టబడి ఉంటే ఆమెను కూడా స్వస్థపరిచి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమెలో ఉన్న దెయ్యాలు కూడా వెళ్ళగొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఎవరు కూడా తోసేసినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదండి. ఎవరు వచ్చినా వారికి ప్రార్థన చేస్తుండే. ఎందుకంటే ఇది అన్ని జనులందరికీ కూడా ఇది ఏంటంట ప్రార్థనా మందిరం. అన్ని జనులందరూ మారాలి, యేసుని అంగీకరించాలి, ఇక్కడ దేవునికి ఆరాధించాలి, దేవుని సన్నిధికి రావాలి, పాప క్షమాపణ పొందాలి, క్రీస్తుని అంగీకరించాలి, పరలోక రాజ్య వారసులుగా అవ్వాలి అని చెప్పి ప్రభువు చిత్తం అండి. ఆమేన్, హల్లెలూయా. కనుక కొందరు యేసయ్యని ఇర్మియా అంటున్నారట, ఇంకొందరు ప్రవక్తల్లో ఒకడేమో అనుకుంటున్నారంట. ఎందుకో తెలుసా? ఎలీషా ప్రార్థన చేస్తే చనిపోయిన వారు
తిరిగి లేచారు. ఎలీషా చనిపోయినా కూడా అతని ఎముకలకు చనిపోయిన శవాన్ని అతని యొక్క సమాధిలో వేస్తే ఆ శవం కూడా తిరిగి లేచిందంట. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కార్యాలు చేశాడండి. అందుకు అన్నారట, ఏలియా ఏమో, కొంతమంది మికాయా ప్రవక్త ఏమో, ఇంకొంతమంది శామూయేలు ప్రవక్త ఏమో అని అనుకుంటున్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎవరు చేయలేని కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ప్రవక్తలు చేసిన కార్యాలు, ఎన్నో కార్యాలంట యేసయ్య చేస్తూ ఉన్నాడు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నారంట. ఒక్కరైనా నిజంగా దేవుడేమో అనుకోవట్లేదంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా నన్ను దేవుడు అనుకుంటున్నారంటే ఎవరు అతనేమో ఇతనేమో అనుకుంటున్నారు, కానీ దేవుడని ఎవరు గుర్తుపట్టడం లేదండి. అందుకే యేసయ్య మరలా అడుగుతాడు 15వ వచనం, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నా పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలా, హల్లెలూయా. ఆ శిష్యులు అడుగుతున్నారంట, అయ్యా సరే ఓకే, ఈ ప్రజలందరూ నన్ను ఏమనుకుంటున్నారు మీకు చెప్పారు. కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఎలీషా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మ యోహాను అనుకుంటున్నారు, కొంతమంది సమూయేలు ప్రవక్త అనుకుంటున్నారు. సరే అందరూ ఏదో రకంగా అనుకుంటున్నారండి. సరే నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే పేతురు స్పీడ్గా ఉంటాడు కదండి, అన్నిట్లో స్పీడే. పేతురు చెవిని అడగడానికి స్పీడే. యేసయ్యను పట్టుకోగానే వెంటనే కత్తి తీసి ఒక ఏడు వేసాడంట, చెవి ఎగిరి పడిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికీ స్పీడే పేతురు. అందుకే పేతురు పేరు అంటే దురుసు పేతురు, తొందరపాటు పేతురు, దురుసు పేతురు అంట. మనకు కూడా కొంతమంది తొందరపాటు ఎక్కువ కదా. అమ్మో ఆమెను కదిలిచ్చామనుకో ముందు వెనక ఆలోచన చేయకుండా తొందరపడితే ఏమవుతాం మాకు ఎదుగులే అంటారు కొంతమంది. ఆమె హల్లెలూయా. అంతే కదండి, శైలజ్ సిస్టర్, దెబోరా సిస్టర్, అంతే కొంతమంది అంటారు కదా, ఎవరు కదిలిస్తే తొందర అయ్యా ఆయన జాగ్రత్తగా కూడా అంటారు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, ఇక్కడ పేతురు అందుకే ముందుగా వచ్చాడు. అయ్యా నువ్వెవరో నాకు తెలుసయ్యా. మరి ఎవరిని అనుకుంటున్నావు? నీవు సజీవుడవు దేవుని కుమారుడువైన క్రీస్తువి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మామూలు వ్యక్తువు కాదయ్యా, నీవు ఆ ప్రవక్తవి ఈ ప్రవక్తవి నువ్వు కాదయ్యా, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. ఆమేన్, హల్లెలూయా. నీవు మా కొరకు ప్రాణాలు పెట్టుటకు, మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తువు నీవే, నీవు దేవుడవు అని చెప్పి పేతురు చెబుతున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. యేసును మనం అంగీకరించాలి ప్రేమ. యేసయ్య దేవుడిని అంగీకరించాలి. ఈ చాలా మంది అంటారు ఆయన దేవుడు కాదండి, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా మంది, ఆయన దేవుడు కాదండి, ఆయన ప్రవక్త మాత్రమే అని కొంతమంది మాట్లాడతారు. కాదండి, ఆయన నిజముగా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన దేవుడు అండి. ఆ రోజు పేతురు ఈ మాట చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, నీకు నువ్వుగా అది విషయం నీకు తెలియదు, నరులెవరు నీకు చెప్పలేదు, కానీ ఆ పరమ తండ్రి నేను క్రీస్తుని, నేను దేవుని కుమారుడు అని చెప్పి ఆ పరమ తండ్రి నీకు తెలియపరిచాడయ్యా, నువ్వు ధన్యుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ధన్యుడు. ఎవరైతే యేసయ్య దేవుడు అని నమ్ముతారో వాళ్ళందరూ ధన్యులంట. ఆమేన్, హల్లెలూయా. నమ్మని వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసయ్య శిక్ష విధిస్తాడని కాదండి, యేసయ్య శిక్ష విధిస్తాడని కాదు, మనం చేసినటువంటి తప్పిదాల నిమిత్తం పాపాల నిమిత్తం చివరికి పరలోక రాజ్యానికి వెళ్లకుండా శిక్షించబడే స్థలానికి మనం వెళ్తున్నాం. ఆ స్థలము నరకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిగుండము, నిరంతరం మండే అగ్నిగుండం ఆ స్థలము. మా యేసయ్యను మనం తీసుకెళ్ళి శిక్షలో పెట్టడం, మనం చేసిన క్రియలను బట్టి మనమే ఆ స్థలానికి వెళ్ళి ఆ లోయలో అగ్నిగుండంలో మనం పడవేయబడతాం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే దేవుడు
క్రీస్తుని అంగీకరించాలి. ఈ యొక్క వచనాలన్నీ అధ్యాయాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి దగ్గరలో ఉన్న సందర్భంలో ఇవన్నీ జరుగుతున్నాయి. యేసయ్య ఎవరు అని చెప్పి చివరి గడియల్లో చివరి సమయాల్లో శిష్యులకు తాను కనపరుచుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ యేసయ్య వెళుతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే కొన్ని రోజుల్లో యేసయ్య సిలువ వేయబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సిలువ వేయబడుతున్నాడు కనుక ముందుగానే తను ఈ ప్రజలు ఏమనుకుంటారని చెప్పి తను ఒక ఆలోచన చేసి వారిని అడిగాడండి. తర్వాత సందర్భంలో చదవండి 21వ వచనం 16-21. తెలియచేయ మొదలు పెట్టగా ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలగదని యేసును గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు అని పేతురు అన్నాడు, అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నువ్వేనయ్యా అని పేతురు ఒప్పుకున్నాడండి. యేసుక్రీస్తు వారి తర్వాత చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే అయ్యా మనుషు కుమారుడుగా అవతరించిన నేను ఏం చేయాలంటే అనేకమైన శ్రమలు పొంది సిలువలో నేను శ్రమలు పొంది సిలువ వేయబడి చనిపోయి 3వ దినమున తిరిగి లేపబడాలయ్యా, ఇది తండ్రి చిత్తము అని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను సిలువ వేయబడము, శ్రమలు పొందడము, రక్తము చిందించడము, నా ప్రాణం పెట్టడము, 3 దినాలు భూమిలో ఉండి 3వ దినమున తిరిగి లేపబడము, ఇదంతా జరగాలి, ఇది తండ్రి చిత్తము అని చెబుతుంటే పేతురు దూసి పేతురు అన్నాను కదా. వెంటనే పేతురు వచ్చి యేసయ్య చెప్పాడు, యేసయ్య ఇది నీకు దూరం అవ్వాలి, ఎవరు నేను సిలువ వేయకూడదు, ఎవరు నేను కొరడాలతో కొట్టకూడదు, ఎవరు నేను హింసించకూడదు, ఇది జరగకూడదు, నీకు దూరం అగును కాక అని చెప్పి యేసయ్యనే గద్దిస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. కొంతమంది అంతే కదా, పాస్టర్ గారు ఇలా చేయకూడదండి, పాస్టర్ గారు అలా చేయకూడదండి. ఆమేన్, హల్లెలూయా. అంటే సేవకుల్లో కొంతమంది ఇలా కాదు పాస్టర్ గారు, అలా కాదు పాస్టర్ గారు అని గద్దిస్తూ ఉంటారు. ఇక్కడ యేసయ్య అంటున్నాడు పేతురుని, పేతురు నువ్వు మాట్లాడు. అంతకుముందు ఏమన్నా తెలుసా, నీకు పరమ తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచాడు, నేను ఎవరినో నువ్వు తెలుసుకున్నావు, నేను క్రీస్తును నువ్వు నమ్ముతున్నావు కనుక నీవు ధన్యుడు, ఆ దేవుడే నీకు బయలుపరిచాడని చెప్పాడండి. ఇక్కడ అంటున్నాడు సాతాను నీలో ఉంది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చేత 2 చేద్దాం, హల్లెలూయా. ఏమన్నా సాతానా వెనకమో నీలో ఉండి సాతాను నన్ను గద్దిస్తుంది. ఎవరు నన్ను గద్దించేది? సేవకునికి వ్యతిరేకంగా గద్దించే వాళ్ళు ఎవరండి? అంతేనా? వాళ్ళుగా ఆ గుణం పుట్టదు, కానీ ఎవరు పుట్టిస్తారంట? సైతాను పుట్టిస్తారంట. యేసయ్యకి వ్యతిరేకంగా వచ్చి అంటున్నాడు ఇతను, నీకు దూరం అవ్వను కాక, నీకు ఇది జరగకూడదు, ఇలా అవ్వకూడదు అనగానే యేసయ్యడు, సాతానా వెనక పొమ్ము, నువ్వు నన్నే గద్దిస్తున్నావా, నీవు మనుషులు గుణాలు ఎరుగుతున్నావు కానీ దేవుని గుణాలు ఎరగవు. ఆమేన్, హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుందంటే నీ గుణాలు ఎరుగుతారు కానీ దేవుని గుణాలు ఎరగలేదంటండి. తెలుసా, దేవునికి ఒక చిత్తం ఉంది, అందుకే దేవుని వాక్యం ఉంది కదా, నా తలంపులు నీ తలంపులు వంటివి కావంట, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు. నువ్వు ఒకటి ఆలోచన చేస్తే నేను మరొకటి ఆలోచన చేస్తా, నా ఆలోచన నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా ఆలోచన నీకు మేలు కలగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా ఆలోచన నీకు ఆశీర్వాదాలను ఇస్తుంది, నా ఆలోచన నీకు భవిష్యత్తుని ఇస్తుంది కనుక నా ఆలోచనే నెరవేరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సైతానా నీకు మనుషుల గుణాలు తెలుసు కానీ ఆ దేవుని గుణాలు నీకు తెలియదు, మనుషుల ఆలోచనలు నీకు తెలుసు కానీ దేవుని ఆలోచనలో నీకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. అందుకే దేవుని చేసే కార్యాలకి సైతాను అడ్డుపడా లేదంట. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటే అడ్డుపడుతుంది, దేవుడు అనుకుంటే
అది అడ్డుపడలేదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడో దానికి తెలియదండి. ఆమె హల్లెలూయా. నీ జీవితంలో ఎలాగ కార్యం చేస్తాడో, ఏ విధంగా కార్యం చేస్తాడో, ఏ విధంగా నీ భవిష్యత్తును కడతాడో దానికి తెలియదు, దేవునికి తెలుసు. దానికి తెలియకుండా, దానికి చిక్కకుండా నిన్ను తీసుకెళ్ళి నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు ఆ సైతానికి తెలియవంట. ఆమేన్ హల్లెలూయా. అందుకంటున్నాడు, నీలో సైతాన్ ఉంది, ఆ సైతాన్ ఇలా మాట్లాడిస్తుంది, ఏ సైతానా వెనకపో అని చెప్పి గట్టిగా ఆ పేతురుని యేసయ్య గద్దిస్తున్నాడని. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ వేయబడింది మన అందరి కొరకు అండి. ఇంకొకసారి పేతురు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము ముగించేస్తా. 17వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు, మూడు పర్ణశాలలు కట్టుదురని యేసుతో చెప్పెను. అతడు ఇక్కడ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము కమ్ముకునేను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిశువులు ఈ మాట విని బోర్లాపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరైనా వారికి కనబడలేదు. 9వ వచనం. వారు ఒంటరికి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించిన. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 6 దినాల తర్వాత ఒక ఎత్తైన కొండ మీదకి యేసుక్రీస్తు వారు, యోహాను, యాకోబు, పేతురు ముగ్గురు కలిసి వెళ్ళారంట. వారందరి ఎదుట యేసుక్రీస్తు వారు తన్ను తాను రూపాంతరపరచుకున్నాడంట. రూపాంతరపు కొండ అంటారు దాన్ని. ఏమంటారండి? రూపాంతరపు కొండ. మనము కూడా రూపాంతరపరచబడే అనుభవంలోకి మనం రావాలండి. సంపూర్ణమైన అనుభవం అంటారండి. అదిక గొంగల పురుగు సీతాకొక చిరకగా రూపాంతరపరచబడిన రీతిగా రూపాంతరపరచబడి దేవుని వలె మారి అనుభవం అంట. ఆమె హల్లెలూయా. దేవుని వలె, దేవుని దూతల వలె, యేసుక్రీస్తు వారి వలె మారే అనుభవం. ఆ అనుభవంలోకి మనం రావాలండి. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు రూపాంతరపరచబడ్డారు. మోషే, ఏలీయాయు వారు కనబడ్డారు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా ఈ ముగ్గురు ఉన్నారు కదయ్యా, ఇదిగో మోషేకు ఒక పర్ణశాల, ఏలీయాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల, 3 పర్ణశాలలు నీకు ఇష్టమైతే కడతానయ్యా. ఆమేన్ హల్లెలూయా. అనగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఆమేన్ హల్లెలూయా. ఈయన మాట మీరు వినుడి, ఈయన చెప్పినట్టుగా మీరు చేయండి అనే స్వరం వినపడగానే, ఆ గంభీరమైన స్వరం వినగానే భయపడి బాధపడి ఏమి అర్థం కాని స్థితిలో కూర్చున్నారండి. యేసుక్రీస్తు వారు తట్టి లేపి, భయపడకుడి, మీకేమి కదా, అంతా క్షేమమే. ఇదిగో నేను సిలువ వేయబడి, సిలువ శ్రమలు సహించి, నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచే వరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అప్పుడు అర్థమైంది పేతురు, దేవుని బిడ్డలారా, ఈయన దేవుడు, ఈయన చనిపోయి కూడా తిరిగి లేవగలడు. ఆమేన్ హల్లెలూయా. కానీ మరలా మర్చిపోయాడు. చివరిలో కోడి కూసినప్పుడు 3 సార్లు వేసంటే ఎవరు అబద్ధం ఆడాడు. ఆమేన్ హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో అంతేనండి. యేసుని నమ్ముతాము, యేసు దగ్గర మేలు పొందుకుంటాము, కొన్ని
కొన్ని సందర్భాల్లో అంటాం యేసయ్య మాకు తెలియదు. తెలియదు. ఏం చేశాడండి? ఏం తెలియదండి. మరి చేసినవన్నీ ఏం మర్చిపోయావా? ఆమేన్, హల్లెలూయా. చేసినవన్నీ మర్చిపోయావా? మన జీవితం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు వరకే ఉంటుందండి, అంతేనా? అప్పటికప్పుడు ఈరోజు కడుపు నింపుంటిదే చాలన్నట్టుగా ఉంటుందండి. రేపు మళ్ళీ ఎలా అని ఆలోచన చేస్తాం. అటువంటి ఆలోచన ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పేతురికి తను తాను రూపాంతరపరచబడ్డాడు. యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో శిష్యులకు చెబుతూ వచ్చాడు, నేను మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చాను, నేను ఈ మనుషుల దగ్గర ద్వారా శ్రమలు పడాలి, ఈ మనుషుల ద్వారా శ్రమలు పడాలి, హింసించబడాలి, నేను సిలువ వేయబడాలి, ఆ సిలువలో మరణించాలి, 3వ దినమున తిరిగి లేపబడాలి అన్న విషయాలు ప్రజలకు చెబుతూనే వచ్చాడు ఈ దేవుని బిడ్డరా. కానీ ప్రజలు శిష్యులు దాన్ని గుర్తు పెట్టుకోలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకొరకు యేసయ్య లోకాలకు వచ్చారంటే మన పాపముల కొరకు వచ్చాడండి. ఇదిగో కడపటి అప్పటి ఆదాము తప్పిదం వలన మనుషులందరి మీదకి పాపం వచ్చింది, మనుషులందరి మీదకి మరణం వచ్చింది. కనుక ఆ యొక్క మరణం నుంచి మనుషులు తప్పించబడాలి, నరకం నుంచి తప్పించబడాలి, నిత్య జీవానికి వారసులు కావాలని చెప్పి ఆదిలోనే ప్రణాళిక అయి ఉన్నదంట. ఆ ప్రణాళిక ప్రకారము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనుషుల పాపములు కడిగి ఆ కల్వరి శిలువలో మరణించి మరణపు ముళ్ళుని విడిచి సజీవుడిగా 3వ దినమున తిరిగి లేచి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి, యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కదా ప్రియ దేవుని బిడ్డారా. మనం మరొక యేసయ్య చేసినటువంటి కార్యాలు గుర్తు పెట్టుకుంటూ మన కొరకు ఆయన యాగమయ్యాడు కనుక ఈ యొక్క లెటర్ డేస్ నెలలో ఆయన సిలువ శ్రమల్ని జ్ఞాపకం పెట్టుకుంటూ మనలో ఉన్న తప్పిదాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ప్రభువుని అంగీకరిస్తూ ముందుకు నడుద్దాం, ప్రభు కృపను పొందుకుందాం. ఆ రీతిగా ప్రభువును సంపూర్ణంగా అంగీకరించినప్పుడు ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ రీతిగా ప్రభు మనల్ని బలపరచును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకున్నాం ప్రియ దేవుని బిడ్డ, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రాజా, దయగల దేవ, గొప్ప దేవానికి స్తోత్రం. అద్భుతకర